నెల్లూరు చిన్న బజార్ శ్రీ 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 అమ్మవారి దేవస్థానం నందు అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగం ఆధ్వర్యంలో శ్రావణ మాసం సందర్భంగా రుక్మిణి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్మించామని గత ఎన్ని సంవత్సరాల నుంచి చిన్న బజార్ పంతులు వారి వీధి నందు శ్రీ 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 అమ్మవారి దేవస్థానం నందు రుక్మిణి కళ్యాణం నిర్మిస్తున్నట్టు అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీకళ మీడియా ద్వారా తెలియజేశారు. అలాగే అమ్మవారి దేవస్థానం నందు లాస్ట్ శుక్రవారం నాడు కుబేరుడు పూజా కార్యక్రమం ఉందని ప్రతి ఒక్కరూ అమ్మవారి దేవస్థానానికి విచ్చేయాలని తెలియజేస్తూ, అలాగే ఈ నెల 30వ తేదీ శుక్రవారం టౌన్స్పేట శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ నందు 116 జాకెట్లు అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజ ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందని, భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని మీడియా ద్వారా అధ్యక్షురాలు శ్రీకళ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు తులసి శ్రీకళ, వర్కింగ్ ప్రెసిడెంట్ కొండా శిరీష, ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రాధ, కోశాధికారి మెంటా స్వర్ణమాల్య తదితరులు అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగ సభ్యులు మరియు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఘనంగా రుక్మిణి కళ్యాణం నిర్వహించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ओम धर्मं ज्ञानं च वैराग्यं कलशत्रैणावकं पुण्याः कलशस्थाने लिख्ये चक्रं त्रिकोणकं तत्पुरुषा लिख्ये षट्कोणतारकात्रयं मङ्गलं द्रव्यनिक्षिप्य पुण्याहस्तानकलशनं वासुदेवपरादेव वासुदेवपरायणं वासुदेवपरज्ञानं वासुदेवपरं तदा वासनाद्वासुदेवस्य वासुदन्ते जगत्त्रयं सर्वभूतनिवासनोऽस्ते वासुदेवनमोऽस्तुते तद्विष्णो परमम् इति अन्यकलशे अक्षतानि जवोजाग्रमां समिन्दते विष्णोय प्रणवं पदं विष्णोय प्रणवं पदं व्याहृतिमन्त्राणां जगत्तेषु पुनरुदकं संस्कार्य తీసుకొని ఇది నా ఈ వెండికి తీసుకొని ఇందులో నీళ్లు భగవత్కర్యాణే భగవతో గృహీతో భగవత్కరిష్యామి భగవత్పుణ్యాగం శ్రీమన్నారాయణో భగవాన్ పవిత్రం నారాయణ పవిత్రం దుర్దానం సహస్రదాన పరిమితదాన ముచ్చిద్రమనంతమిష్టం పరమవిత్రం. ఓం నమో భగవతే నారాయణాయ. ఓం భగవాన్ వామన నారాయణ పునాదు. ఓం భగవాన్ వారాహ పునాదు. ఓం ఈ గుడి కళ్యాణం కూడా చేస్తున్నాం. జనవరిలో గోదాదేవి కళ్యాణం కూడా చేస్తాము. ఇక్కడ నెల రోజులు గోదాదేవి పారాయణం అనేది జరుగుతుంది. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ప్రతి శుక్రవారం సాయంత్రం లక్ష్మీ సహస్రనామ పూజ జరుగుతుంది. ప్లస్ ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అభిషేకం జరిగి 108 పండ్లు ఫస్ట్ సంవత్సరం ఏంటంటే 1116 పండ్లతో ఒక్కొక్క నెల ఒక్కొక్క పండుతో అమ్మవారికి 10 నెలలు ఇక్కడ ప్రతి సంవత్సరము ఇలాగ ప్రతి ఒక్కరు కూర్చుంటానే ఉన్నారు. అందరికీ వివాహం అనేది 90% మాత్రం అయిపోతున్నది. 10% అమ్మవారి దయ. అందువల్ల మీరందరూ ఈ కళ్యాణంలో పాల్గొన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మీకు వివాహం అయిన తర్వాత అమ్మవారి దేవస్థానానికి వచ్చి దండం పెట్టుకొని పూజ చేయించుకొని వెళ్ళండి. ఇక్కడ ఈ పంతులవారి వీధి మహాలక్ష్మి గుడిలో ఒక ప్రత్యేకత ఉంది. సంతానం కోసంగా శ్రావణ మాసంలో మేము 4 మంగళవారాలు 4 శుక్రవారాలు తాంబూలాలు అది ఇస్తుంటాము. పౌర్ణమి రోజు సంతాన లక్ష్మి పూజ అనేది ఐకక వాహిని శ్లోకం 108 సార్లు పారాయణ అనేది జరుగుతుంది. ఈ గుడికి ఇది మేము ఇట్లాగా ఈ కుంకుమ పూజలు అన్ని మొదలుపెట్టి 14వ సంవత్సరం అన్నమాట. ఇక్కడ ఈ పూజలు మొదలుపెట్టి మేము ఈ సంవత్సరానికి 14 సంవత్సరాలు. ఈ రుక్మిణి కళ్యాణం మొదలుపెట్టి 8 సంవత్సరాలు. ఎక్కడ కూడా రుక్మిణి కళ్యాణం అనేది జరగదు. పెళ్లిగాని పిల్లల్ని ఎందుకంటే మాకు సంకల్పం కలిగింది. మేము ప్రతి సంవత్సరం ఇలాగే స్వామివారి కళ్యాణం జరుపుతున్నాము. పెళ్లిగాని పిల్లలందరూ కూర్చుంటున్నారు. ఈరోజు గూడూరు నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి వచ్చారు, నాయుడుపేట వచ్చారు, సోనర్పేట, చిన్న బజారు, ప్రతి ఒక్క ఊళ్ళ నుంచి ఫోన్లు చేసి మా పిల్లలు ఉన్నారని కూర్చుంటారని
దయచేసి ప్రసాదాలు పంచే దగ్గర మాత్రము ఫస్ట్ పిల్లలు వెళ్ళిపోతారండి, తర్వాత పెద్దవాళ్ళు వెళ్ళండి. దయచేసి కూడా ఇద్దరిని కలుపుకోమన్నా కూడా వద్దు, మేము ఒక్కళ్ళమే చేసుకుంటాము అని ఈ ఉభయానికి అన్ని కూడా అందరూ సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ లాస్ట్ శుక్రవారం కుబేరుడి పూజ ఉంది ఇక్కడ మహాలక్ష్మమ్మ టెంపుల్లో. ప్రతి ఒక్కరు కూడా ఆ పూజలో పాల్గొనాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ శుక్రవారము స్టోనస్పేటలో కనికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్లో 1116 జాకెట్లతో అమ్మవారికి సహస్రనామ పూజ, కుంకుమ పూజ ఉదయం 10 గంటలకంతా కూడా మొదలవుతుంది. మహాలక్ష్మమ్మ గుళ్ళో, పణతుల వారి వీధి మహాలక్ష్మమ్మ గుళ్ళో 30వ తేదీ శుక్రవారం ఉదయం కుబేరుడి పూజ, లక్ష్మీ కుబేర పూజ మహాలక్ష్మమ్మ గుడి చిన్న బజార్లో జరుగుతుంది. స్టోనస్పేటలో 1116 జాకెట్లతో అమ్మవారికి కూడా సహస్రనామ పూజ జరుగుతుంది. భక్తులందరూ ఈ పూజలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్ళవలసినదిగా కోరుచున్నాం. నేను నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు శ్రీకళాని మాట్లాడుతున్నాను. జై శ్రీమన్నారాయణ. మేము నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య మహిళా విభాగం అధ్యక్షురాలిని శ్రీకళ నా పేరు. మేము చిన్న బజార్లో ఉన్న శ్రీ 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 పణతుల వారి వీధి మహాలక్ష్మమ్మ దేవాలయం నందు మేము శ్రావణ మాసం సందర్భంగా రుక్మిణీ కళ్యాణము జరిపాము. ఇక్కడ ఈరోజు ప్రతి సంవత్సరం మేము 8 సంవత్సరముల నుంచి రుక్మిణీ కళ్యాణము ప్రతి సంవత్సరం ఇలాగే శ్రావణ మాసంలో కృష్ణాష్టమి రోజున మేము ఇక్కడ పెళ్లిగాని పిల్లల్ని కూర్చోపెట్టి రుక్మిణీ కళ్యాణము స్వామి అమ్మవార్లకు జరుపుతామన్నమాట. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ కళ్యాణంలో పాల్గొన్న భక్తులు, పిల్లలు అందరూ చక్కగా రెడీలయ్యి వచ్చి కూర్చొని కళ్యాణం వీక్షించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. ఆల్మోస్ట్ అందరికి కూడా వివాహం అనేది ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ మేము 8 సంవత్సరాల కిందట మొదలుపెట్టినప్పుడు 125 మంది కూర్చున్నారు. ఈ రోజుకి ఆ సంఖ్య 38కి వచ్చింది. అంటే అమ్మవారి అందరికీ కూడా చక్కగా పెళ్లిళ్ళు జరిపించేస్తా ఉన్నారనమాట. ఇక్కడ ఈ మందిరంలో మేమందరము కూడా ఇక్కడ ప్రతిరోజు సాయంత్రము విష్ణు సహస్ర పారాయణ జరుగుతుంది. ఈ శ్రావణ మాసంలో ఈ 4 మంగళవారాలు 4 శుక్రవారాలు అమ్మవారికి అభిషేకము, కుంకుమ పూజలు జరుగుతాయి. ఈ శ్రావణ మాసంలో రుక్మిణీ కళ్యాణము 2వ తేదీ అమావాస్య, ఆ రోజు కూడా కుబేరుడి కళ్యాణం. ఈ రుక్మిణీ కళ్యాణం, కుబేరుడి కళ్యాణం కూడా ఎక్కడా కూడా జరగవు. ఇక్కడ చిన్న బజార్ పణతుల వారి వీధి మహాలక్ష్మమ్మ టెంపుల్కే అంకితం. ప్రతి సంవత్సరం కూడా మేమందరము పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయంగా చేస్తున్నాము, జయప్రదం చేస్తున్నాము. మా పూజారి ఇతను స్వామి మీరు రండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.